విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఆ ఆస్థానంలో తన చమత్కారంతో అందర్నీ నవ్విస్తూ, తన తెలివితో సమస్యలను పరిష్కరిస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు తెనాలి రామలింగం. చిన్నప్పట్నుంచే రామలింగం చాలా చురుకైనవాడు. మాటలతోనే కాదు, తన ఆలోచనలతో కూడా ఎదుటివారిని ఆశ్చర్యపరచగలిగేవాడు. ఎవరైనా మోసం చెయ్యాలని ప్రయత్నించినా తన చాకచక్యంతో వారికి తగిన బుద్ధి చెప్పేవాడు. ఒకరోజు రామలింగం తోటలో తిరుగుతూ ఉండగా ఒక మోసగాడు అతనిని మభ్యపెట్టాలని ప్రయత్నించాడు. కాని రామలింగం తన తెలివితో ఆ మోసగాడి యత్నాన్ని వెంటనే గ్రహించాడు. అతనికొక చిన్న పాఠం నేర్పి అక్కడనుండి పంపించాడు. ఆ సంఘటనతో రామలింగం తెలివితేటలు అందరికీ మరింతగా తెలిశాయి. కాలక్రమేణా అతను రాజసభలో ప్రవేశించి తన చమత్కారంతో రాజును కూడా మెప్పించాడు. ఒకసారి మహారాజుతో కలిసి వేటకు వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ఒక వృద్ధుడు సహాయం కోరాడు. రాజు అతనిని పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు. కాని రామలింగం మాత్రం ఆగి ఆ వృద్ధునికి సహాయం చేశాడు. అది గమనించిన రాజు ఆశ్చర్యపడి, రామలింగా, ఎందుకలా చేశావు అని అడిగాడు. అప్పుడు రామలింగం వినయంగా, మనకు తోచినట్లు చేయడం కన్నా మంచిని చేయడం గొప్పది మహారాజా అని సమాధానమిచ్చాడు. రామలింగం మాటలు విని రాజు ఆనందించి అతని ధర్మబుద్ధిని ప్రశంసించాడు.